క్రీస్తు యేసునందు ప్రియమైన ఆర్యవటము గ్రామ ప్రజలకు అభిమానులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి రోజు మీ గ్రామానికి ఒక శుభవార్తను అందించడానికి మేము చాలా దూర ప్రాంతాల నుండి మీ మధ్యకు వస్తూ ఉన్నాము. ఏమిటి ఆ శుభవార్త అంటే, ఈ లోకంలో మనిషి 70 లేదా 80 సంవత్సరాల ఆయుష్ కలిగి ఈ భూలోకంలో జీవిస్తూ ఉన్నాడు. 80 సంవత్సరాల వయసులో కూడా ఆయాసము, దుఃఖము, బాధ, వేదనతోనే ఈ భూమి మీద మనుషులు జీవిస్తూ ఉన్నారు. అయితే ఆత్మ, శరీరము, ప్రాణము ఈ మూడు కలిసినటువంటి వ్యక్తే మానవుడు. ఈ మానవుని యొక్క జీవిత చరిత్రను మనం ఆలోచించుకుంటే, ప్రపంచ చరిత్రలో ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటిలో కూడా ఈ మూడు కలిగినటువంటి జీవి ఎవరో లేరు. మానవుడు అక్కడే ఆత్మ, శరీరము, ప్రాణము ఈ మూడు మరి కలిపి దేవాది దేవుడు సృష్టించాడు. అయితే మానవుని యొక్క జీవితంలో ఈ మూడు యొక్క ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోకుండా జీవించకూడదు. మట్టి శరీరము అది తిరిగి మట్టి అయిపోతూ ఉంది. అలాగే ప్రాణము శరీరంతో లింక్ అయి ఉంటూ ఉంది. అయితే ఆత్మ అనేది దేవుడు పెట్టినటువంటి ఒక దీపం లాంటిది. ఈ ఆత్మ దేవుడు దయచేసినటువంటి ఒక అద్భుతమైన ఒక శక్తి. ఆత్మ దేవుడు ఆత్మకు 2 మార్గాలు ఏర్పాటు చేశాడు. ఈ మార్గాలు ఏమిటి అంటే, 1 జీవ మార్గము, 2 మరణ మార్గము. ఈ ఆత్మ శరీరము నుండి వేరైపోక ముందే, అనగా మట్టి శరీరము తిరిగి మట్టి అయిపోక ముందే ఈ ఆత్మ అనేది ఎక్కడికి వెళ్తూ ఉంది, ఏమైపోతా ఉందో మానవుడు తెలుసుకోవలసినటువంటి బాధ్యత ఉంది. చాలా మంది మానవుడు గాలైపోతాడు, ధూళైపోతాడు అని అపోహతో, అపనమ్మకంతో తెలియనిటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉంటారు. ఆత్మకు సావు లేదు, ఆత్మకు మరణము లేదు, ఆత్మకు సంవత్సరాలు లేవు. ఆత్మ ఉంటే పరలోకంలో ఉండాలి, లేదా నరకమునకి వెళ్ళాలి. ఆత్మ దేవుడు దయచేసినటువంటి దేవుడి దగ్గరకు వెళ్ళాలి అంటే, దేవుని రాజ్యంలో యుగయుగాలు సజీవంగా ఉండాలి అంటే, ఈ లోకంలో దేవుడెవరు, నన్ను పుట్టించిన దేవుడెవరు అనే విషయాన్ని తెలుసుకోవాలి. మన పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడు, ఆయన గుణ లక్షణాలు ఏమిటి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఆది మానవుడు అయినటువంటి మానవుడిని దేవుడు సృష్టించాడు. అతనికి దేవుడు తినవద్దన్న పండు తినట ద్వారా మరణం అనేది ఆయనకు వచ్చిందని బైబిల్ తెలియజేస్తా ఉంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం అనేది తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి కన్యక మరియమ్మ గర్భాని లోకంలో జీవించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే క్రీస్తునందు మరి కడగబడతారో ఆయన రక్తంలో, వారికి నిత్య జీవం ఉన్నదని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి స్వార్థ మీకు తెలియజేస్తా ఉన్నాం. నమ్మండి, విశ్వసించండి, రక్షణ పొందుకోండి. దేవుడు మనం దీవించిన గాక. మీ ఏరియాలో మరి విజయ్ కుమార్ గారు సేవ చేస్తూ ఉన్నారు. మరి మందిరానికి వెళ్ళండి, కార్యక్రమ విషయాలు తెలుసుకోవాలని ప్రేమతో తెలియజేసి మాట్లాడుతున్నాం.